VSWI న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తెలంగాణను 10 ఏళ్లు పట్టి పీడించి దోచుకున్న ఒక నక్క నయవంచకు బయలుదేరింది. ఎన్డీఏ అలయన్స్ అవినీతి పార్టీల సమూహం మరియు అవినీతి పరులను రక్షించాలని కోరుకుంటుంది జేపీ నడ్డా. టీమిండియాకి నేను కెప్టెన్, ఇంట్లో మావిడే రోహిత్ శర్మ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్. తెలంగాణను 10 ఏళ్లు పట్టి పీడించి దోచుకున్న ఒక నక్క నయవంచకు బయలుదేరింది. ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది. మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది. నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఎన్డీఏ అలయన్స్ అవినీతి పార్టీల సమూహం మరియు అవినీతి పరులను రక్షించాలని కోరుకుంటుంది జేపీ నడ్డా. I would like to share the opposition parties, the Congress party, the DMK party. Both are the two sides of the same coin. Both are family parties. Both are corrupt parties. When I talk about DMK, it is dynasty, money swindling, Katta Panchayat party. This is the definition. If I talk about Congress party, coal scam, Augusta Westland scam, 2G scam, 3G scam, Jijaji scam, all types of scam. Then the scam of Augusta Westland, I said, a submarine scam. They have done scams and Gotala in every aspect. If I talk about other political parties, the India Alliance, INDI Alliance, this alliance is nothing but an alliance of family parties and corrupt parties that we have to understand. On one hand, Prime Minister Modi has said that he will remove corruption and no corrupt leader will be left. Everybody will be in the jail. That has been said by Prime Minister Modi. And on the India Alliance, this is a conglomeration. This is a group of parties who are corrupt and they want to save the corrupt people, corrupt leaders. That is why they are working. I would like to suggest you understand, every leader has got some corruption which we have to understand.
Rahul Gandhi is on bail. Sonia Gandhi is on bail. Your Chidambaram is on bail. Your Kartik Chidambaram is on bail. Your Sanjay Singh is on bail. Every leader is on bail. And Arvind Kejriwal is in jail. Manish Sisodia is in jail. Satyendra Jain is in jail. K. Kavita is in jail. Half of their leaders are on bail and half of their leaders are in jail. This is the situation. All are corrupt. All are corrupt. If you want that these corrupt people should be behind the bars, you have to see to it that you give strength to Radhika ji and she becomes the MP and supports Prime Minister Modi and comes for the third. టీమిండియాలో అందరూ తన మాట వింటారు, కానీ తాను మాత్రం ఇంట్లో భార్య మాట వినాల్సిందేనని రోహిత్ శర్మ సరదా కామెంట్ చేశాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవలే తన భార్య రితికాతో కలిసి ఆయన పాల్గొన్నాడు. ఈ షోలో కపిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఫన్నీగా జవాబిస్తూ అక్కడ ఆడియన్స్ తో పాటు టీవీల ముందు కూర్చున్న వారిని నవ్వించాడు. టీమిండియాకు మాత్రమే తాను కెప్టెన్ అని మరొకసారి చెప్పిన రోహిత్ ఇంట్లో తన భార్య రితికానే కెప్టెన్ అని, అందుకే ఏదైనా చెప్తే కాదనేందుకు ధైర్యం చాలదన్నాడు. మావిడ మైదానంలోకి రాదు, డ్రెస్సింగ్ రూమ్ లోనే అడుగు పెట్టదు, కానీ మ్యాచ్ అయిపోయాక నేను మాత్రం ఇంట్లో అడుగు పెట్టక తప్పదు అంటూ ఆడియన్స్ లో రోహిత్ నవ్వులు పోయించాడు. జట్టు సభ్యులతో సీరియస్ గా చర్చించేటప్పుడు చాలా విషయాల ప్రస్తావన వస్తుందని చెప్పాడు. జట్టు సభ్యులతో మాట్లాడేటప్పుడు తరచూ తాను వారిని హెచ్చరిస్తారని, స్టేడియంలోని ఆడియన్స్ లో మీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, కానీ ఈ మ్యాచ్ అయిపోయేంత వరకు ఇంట్లో మావిడ టీవీ ముందే కూర్చుని ఉంటుందని, తానే నాకు ముఖ్యమని చెప్తానన్నాడు. ఈ క్రమంలోనే ఆ షోకు హాజరైన రోహిత్ భార్య రితికాకు కూడా కపిల్ పలు ప్రశ్నలు సంధించాడు. భర్తగా కెప్టెన్ గా రోహిత్ ను హ్యాండిల్ చేయడం ఏ పాత్రలో కష్టమని అడగగా భర్తగానే అని రితికా జవాబు ఇచ్చారు. కెప్టెన్ గా ఆయనను చూసుకోవడానికి హ్యాండిల్ చేయడానికి 11 మంది ఉంటారు, దాంతో తనకు సంబంధం లేదని, భర్తగా రోహిత్ ను హ్యాండిల్ చేయడమే కష్టమని రితికా చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించి గద్దె దించి ఇండియా అలయన్స్ ప్రభుత్వం గద్దెనెక్కనుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విచ్చేశారు. ఈ సందర్భంగా దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ అరవింద ఫార్మా శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 50 కోట్ల రూపాయలను అందజేశారన్నారు. సిసోడియా కేజ్రీవాల్ దగ్గర ఎంత వెతికినా 1 రూపాయి కూడా దొరకలేదని దేవి చేశారు. వీటిపై ఈడీ, సిబిఐ, ఐటీలకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మోదీ చేస్తున్న అనైతిక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నేడు చేసిన నిరాహార దీక్ష కేవలం ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా చేస్తామని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో మరోసారి బీజేపీని అధికారంలో, ఈ దేశంలో ప్రతిపక్షం లేకుండా 400 సీట్లు గెలిచి ఈ దేశాన్ని హిందూ దేశంగా కేజ్రీవాల్ను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకోకుండా ఒక నియంత్రణలాగా ఈ దేశాన్ని తీసుకెళ్లి పరిపాలించాలనే కుట్రలకు రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అనేక ఉత్తరాది మన సౌత్ తప్పకుండా అన్న ఇండియా కూటమి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా ఈ నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి వీళ్ళందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. లాస్ట్ టైం జరిగిన గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్కి నిరసనగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మద్దతు పలకనికి రావడం జరిగింది. దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే బయటకు వచ్చినా ఇష్యూని తప్పుదో పట్టడానికి, రాంగ్ ట్రాక్ పట్టడానికి, డైవర్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే సంబంధించి డైరెక్ట్గా నేరుగా ఎదుర్కోలేక ఇండియా కూటమిని దెబ్బతీయాలని చెప్పని
ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులని అక్రమ అరెస్టు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని అరాచక పాలన చేసినా ఏ రకంగా మీ సంస్థను ఏదైతే ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ వారి యొక్క స్వార్థం కోసం బీజేపీ పార్టీ వాడుకున్నా కానీ 100% రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇవన్నిటినీ గమనిస్తున్నారు. ప్రజలు 100% ఏదైతే ప్రజాస్వామ్యం ఉండాలి, ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తున్నారో, ఏదైతే భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల శ్రేయస్సు కోసం పాలన జరగాలని చెప్పని తప్పనిసరిగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణకి వెళ్ళే పునాది పలుకుతుంది. 14 పైన స్థానాలు తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఏ రకంగా సంబంధించిన వాటికి స్కామ్లకు పాల్పడరో పూర్తి స్థాయిలో అన్నిటినీ బయట పెడతాము. బీజేపీ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి, వాళ్ళకి దమ్మే ఉంటే 10 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది, మీరు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, వాటి గురించి మాట్లాడండి. లేదైతే మీరు ఎన్ని కోట్ల నల్లధనాన్ని తీసుకొని వచ్చారో దానిపైన మీరు చర్చ పెట్టండి. ఏదైతే దీనికి సంబంధించి భారతదేశంలో మీరు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని వేటిని పెంచిరో దానిపైన చర్చ పెట్టండి. లేదా ఏదైతే యువకులకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో దానిపైన మాట్లాడండి. ఇవన్నిటిపైన మాట్లాడలేక, ఇవన్నిటిపైన చర్చ పెట్టలేక, ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని వ్యక్తుల్ని మీరు బెదిరించి ఏదైతే లక్షల కోట్లు మీరు దండుకొని మీ యొక్క పార్టీ లాభం కోసం, వ్యక్తుల లాభం కోసం, మీ ప్రయోజనాల కోసం మీరు వాడుకోరు. ఇప్పటికన్నా ఇటువంటి యొక్క చర్యల్ని మీరు మానుకోకపోతే తప్పనిసరిగా ఎన్నికల్లో ఎట్లన్నా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. దానితో పాటు ఇదే రకమైన చర్యలు వ్యవహారం మీద ఉంటే తప్పనిసరిగా ప్రజలు కూడా క్షేత్రస్థాయిలో మీ పైన తిరుగుబాటు చేస్తారని చెప్పి బీజేపీ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. 50 కోట్ల రూపాయలు బీజేపీకి అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి అందచేశారు. ఇది నిజం కాదా అంటున్నాను. నిజం కాకపోతే నిజం కాదని చెప్పండి. అది డొనేషన్లే అయితే కనుక అరబిందో ఫార్మా నుంచి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారు మీరు? వారినే కదా మీరు చెప్పేది 100 కోట్ల ముడుపులు అందాయని చెప్పి, వారి పేరు మీద కదా కేజ్రీవాల్కి అందజేశారని. మరి మీరు కూడా ఈరోజు దొంగలే కదా. నిజానికి కేజ్రీవాల్ దగ్గర కానీ సిసోడే దగ్గర కానీ ఎవరి దగ్గర ఎతికినా ఎన్నిసార్లు సోదాలు చేసినా ₹1 కూడా బయటపడలేదు. కానీ ఇక్కడ 100 కోట్లు బయటపడుతున్నాయి. దీని మీద ఈడీ, సిబిఐ, ఐటీలకు కనబడట్లేదా? మీకు కనీసం ఇన్ని కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేస్తే దాని మీద మీకు మాట్లాడరా? ఇది క్విట్ ప్రో క్రో. మీరు దానికి సంజాయిషి చెప్పాలి రేపు ప్రజలకి. మీరు చెప్పకపోతే ప్రజలే రేపు రాబోయే కాలంలో ఓడిస్తారని చెప్తున్నాం, ఓడిస్తున్నాం కూడా. ఈరోజు అలయన్స్ అంతా ఒకటైంది. ఇండియా అలయన్స్లో కూటమి మొత్తం ఈరోజు డెఫినెట్గా వీటన్నిటినీ బండారాలు బయటపెట్టి రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా అలయన్స్ ప్రభుత్వం గద్దెనెక్కబోతుంది. దానికోసం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన లక్షలాది మంది కేజ్రీవాల్ బయటే ఉన్నారు. కేజ్రీవాల్ ఆలోచనలు మీరు చేయలేరు. మేమంతా ఉన్నాం. రేపు మోడీని గద్దె దింపడానికి ఈరోజు సమర శంఖం పూరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని కేదార్నాథ్ ప్రధాన అర్చకులు శివలింగ స్వామి సందర్శించారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ఆయన ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయానికి వచ్చిన శివలింగ స్వామికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం పూజ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తరారి మల్లేష్, ఆలయ పూజారి బస్వప్ప పాల్గొన్నారు. సంపృక్తో వార్ధత్వ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంసృతాం సర్వతో మంగళం సోమదే నమః పార్వతీ పరమేశ్వర శ్రీ మజగద్గురు పంచాచార్య మహారాజ్ కి జై. पार्वती धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गो माता की जय हो, सत्य सनातन वैदिक धर्म की जय हो. नमः पार्वती महादेव शंभो.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రారెడ్డి గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్ర, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అల్లా దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అల్లాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. अपने हबीब के सदक़े हम सबों को मदीने का हाजी बना। या अल्लाह नबी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सज्जों पे हमारी दुआओं को कबूल अता फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलिहि व सल्लम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन ముస్లింలకు పవిత్ర మాసమైనటువంటి ఈ రంజాన్ మాసంలో 3-4 రోజులకు వాళ్ళ యొక్క పండుగ ఈద్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ రామాంపేట శాఖ తరఫున ముస్లిం సోదరులకు అందరూ కూడా ఇఫ్తార్ విందు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ముస్లింలు ఏదైతే దేవుని పైన వాళ్ళ అల్లా పైన నమ్మకం ఉంచి ఉపవాస దీక్షలు ఏదైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యమే కానీ ఐశ్వర్యమే కానీ వాళ్ళందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా తెలంగాణ హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ లాగా హిందువులు ముస్లింలు కోరుకోరు పరస్పరంగా గౌరవించుకోవాలనే సంకల్పంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రజల దొరలు గడిల పాలనకు విముక్తి కలిగించారని, సబండ వర్గాల క్షేమం కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నీలం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మైనంపల్లె హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పకుండా చిత్తశుద్ధితో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఎంపీగా గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా తమ్ముడు నీలం మధు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మా అన్న పెద్దలు గౌరవనీయులు తుమ్కుంట నర్సారెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మా మోనన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదన్న గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మా తమ్ముడు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎన్నటి నుంచో కలిసిమెలిసి టీడీపీలో పనిచేశాం, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. వారికి విషయం ఆల్ సక్సెస్. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నరసింహారెడ్డి అన్నగారు, మా కూతురు లాంటి ఫ్యూచర్ రాబోయే ఎమ్మెల్యే ఆక్షా గారికి విషయం ఆల్ సక్సెస్. అదేవిధంగా మా మైనారిటీ సోదరులు మజర్ మల్లిక్ గారు, పెద్దలు గౌరవనీయులు అన్వర్ పటేల్ గారు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన గజ్వెల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము.
దేవరకద్ర నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహించిన అడ్డాకుల మాసాపేట మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కష్టపడి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ పార్టీ పతనం మొదలైందని జిఎంఆర్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మోదీ 2014 ఎన్నికల్లో యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం వెలికి తీస్తామని, 2022 నాటికి దేశంలో నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, మోదీ బీజేపీ పార్టీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుందని, బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని, రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జిఎంఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడం, మతం ముసుగులో ఓట్లు వేయించుకోవాలని చేస్తుంది కానీ బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని జిఎంఆర్ అన్నారు. అరవింద్ రెడ్డి గారికి చెందినటువంటి అనుబంధ సంఘాలైనటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విభాగం నాయకులకు, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తకు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. और इधर रमज़ान महीने में भी कांग्रेस पार्टी के लिए आए हुए मेरे माइनॉरिटी भाइयों और बहनों को सलाम अदा करता हूँ. ఇందాక జిఎంఆర్ అన్న చెప్తుండే, రాత్రి మీరందరూ కూడా నిన్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగిన జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంటికి వచ్చేసరికి 12, 1, 2, 3, 4 కూడా అయింది కొంతమందికి. అవునా? మీరు ఇంటికి వచ్చేసరికి తెల్లవారినాక, అంటే నిన్న పోతే ఇవాళ తెల్లవారుజామున వచ్చినట్టు మీరు అందరు ఇంట్లోకి. అయినా కూడా అంత ఆలస్యంగా మీరు ఇంటికి చేరుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి, జిఎంఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రానున్న ఎంపీ ఎలక్షన్ల కష్టపడి పనిచేయాలనే లక్ష్యంతో మీరందరూ ఇవాళ కార్యక్రమం ఉంటే కూడా వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన సమావేశాన్ని విజయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణను 10 ఏళ్లు పట్టి పీడించి దోచుకున్న ఒక నక్క నయవంచకు బయలుదేరింది. ఎన్డీఏ అలయన్స్ అవినీతి పార్టీల సమూహం మరియు అవినీతి పరులను రక్షించాలని కోరుకుంటుంది జేపీ నడ్డా. టీమిండియాకి నేను కెప్టెన్, ఇంట్లో మావిడే రోహిత్ శర్మ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మేడం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.